గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో 3,500 కోట్ల రూపాయల పైచిలుకు డబ్బు అవినీతి మార్గాన అవినీతి పరుల ఖజానాకు వెళ్ళింది, అవినీతి పరుల బొక్కసంలోకి వెళ్ళింది, అవినీతి పరుల ఇళ్లలోకి వెళ్ళింది, అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళింది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతిమయమని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొన్న డిసెంబర్లో ఈ 3,500 కోట్ల రూపాయల కుంభకోణం పైన అవినీతి పైన దర్యాప్తు చేయటం కోసం ఒక సిట్ వేసినారు. ఆ సిట్టుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు నేతృత్వం వహిస్తున్నారు, ఒక ఐజీ స్థాయిలో. ఆ సిట్ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి టీం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు గారు నియమించిన ఈ సిట్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి టీం అబ్బా అంటున్నది. సిట్ దెబ్బకి జగన్ టీం అబ్బా. బాగుందిగా ఇది? సిట్ దెబ్బకి జగన్ టీం అబ్బా. ఎందుకు అబ్బా వరలరామయ్య గారని మీరు అడిగితే నేను చెబుతాను. నేను పేపర్లో వస్తున్న దాన్ని బట్టే మాట్లాడుతున్నా. ఈ అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మద్యం ఎలా జరిగింది, మద్యం వాళ్ళదేమిటి, వాళ్ళ పద్ధతులు ఏమిటి, ఏ రకంగా సరఫరా చేశారు, వాళ్ళ ఆలోచన మనందరికీ తెలుసు. క్యాష్ ఇచ్చి కొనుక్కోమన్నారు. దేశమంతా మోడీ గారి నేతృత్వంలో డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ చేయండి, డిజిటల్ పేమెంట్ చేయండి అని వారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మద్యంలో మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లేదు, క్యాష్ ఇవ్వాల్సింది అన్నాడు. అక్కడే ఆ డొల్లతనం బయటపడింది, అక్కడే స్టార్ట్ అయింది. అవినీతికి బీజం అక్కడే స్టార్ట్ అయింది. 3,500 కోట్ల రూపాయలు కాదు రాజశేఖర్ బాబు గారు, ఇంకా ఎక్కువ కొట్టేసింది టీం. ఇదొక పకడ్బందీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా మేల్కొన్నారు కనుక, జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా స్టడీ చేశారు కనుక ఆయన అవినీతి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు గమనించారు కనుక అతను నువ్వు వద్దురా బాబు అనుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారాన్ని ఒప్పగించడం జరిగిందని చెప్పుకొని తెలియజేస్తూ ఉన్నా. ఈ అవినీతి డబ్బు ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి రీచ్ అయింది? సింపుల్ అండి. దీనికి ఒక ఆలోచన అక్కర్లా, ఎక్కడికి వెళ్ళిందనే ఆలోచన అక్కర్లా. ఒక దొంగల ముఠా ఉంటుందండి, ఒక కంజర్ భట్ టీం ఉంది, లేకుంటే మనందరికీ వాడుకలు ఉండే పేరు స్టోటుపురం. గతంలో అంతా, ఇప్పుడు అంతా స్టోటుపురం కూడా చేంజ్ అయిపోయింది. ఇట్స్ ఓకే. నేను పోలీస్ ఆఫీసర్ ఎన్నోసార్లు వెళ్ళాము, అక్కడ రైడ్ చేశాం. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గతంలో స్టోటుపురం టీం ఉందండి. ఆ దొంగల ముఠాకి ఒక నాయకుడు ఉంటాడు. ఎవరు దొంగతనం చేసినా ఈ నాయకుడికి తెలియాలి, నాయకుడి దగ్గరికి రావాలి. అది నాయకుడి దగ్గరకు వచ్చిన నాయకుడు అప్పుడు పంచుతాడు. రే చెన్నయ్య నూరా నీకు ఇది, పుల్లయ్య నూరా నీకు ఇది, వెంకయ్య నీకు ఇది, యేసోబు నీకు ఇది అని పెడతారు. ఈ మద్యం కుంభకోణం డూ యూ మీన్ టు సే కసిరెడ్డి ఒక్కడే కొట్టేశాడండి? 3,500 కోట్ల రూపాయలు కసిరెడ్డి అనే అతను కొట్టేస్తాడా? అతనే దాచుకుంటాడా? మీరు కూడా ఆలోచించాలి సార్. పాత్రికేయులు ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా. ఏం జరిగింది 5 ఏళ్లలో? ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, బేరీజ్ వేయాలా. ఒక వ్యక్తి కొద్ది సమయంలో ఒక అనుమానితుడు 29 సార్లు దుబాయ్కి వెళ్ళాడంటే ఏముందండి దుబాయ్లో?
దుబాయ్లో ఎవరిని చూడటానికి వెళ్తారండి? వాళ్ళ అన్నం చూడటానికి వెళ్తారా? వాళ్ళ బాబాయిని చూడటానికి వెళ్తారా? వాళ్ళ బంధువుని చూడటానికి వెళ్తారా? 29 సార్లు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న ఆ 5 ఏళ్ల పాలనలో 19 నుంచి 24 వరకు సంవత్సరాల వరకు 5 ఏళ్ల పాలనలో మద్యం కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బు దుబాయ్లో ఉంది, దుబాయ్కి చేరింది. దీనికి మార్గదర్శకత్వం వహించింది రాజు కసిరెడ్డి. ఎవరి కసిరెడ్డి? ఏమన్నా బయటోడా? ఎవరు పెట్టారు ఇతన్ని? ఇతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? ఎవరు తెచ్చారు ఇతన్ని? ఎవరు పెట్టారు ఇతన్ని? ఎంతటి బాధ్యతాయుతమైన బాధ్యతలు ఇతనికి ఎవరిచ్చారు? మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎస్ అనకుండా, మీరు ఓకే అనకుండా, మీరు సై అనకుండా, మీరు ఇట్లా బొట్టనీళ్ళు ఇట్లా పెట్టకుండా అతనే చేస్తాడండి? రాష్ట్ర ప్రజలు నమ్ముతారండి? ఇట్లా పెడితే, ఇట్లా పెట్టకుండా చేశాడండి? కొట్టేశారా అతను? నేను అందుకే అంటున్నాను, నేను నాయకుడికి తెలియకుండా చేస్తారా? 3,500 ఏదో 10 రూపాయలు 20 రూపాయలు తిన్నాడంటే అర్థం ఉంది. ఎంత ఘోరం అంటే ఎంత ఘోరం అంటే, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా మాటికి దుబాయ్? ఈ కసిరెడ్డి అనేవాడండి, మీ అందరూ గమనించాలి సార్. రాష్ట్రపతి, నేను ఎందుకంటే ఈరోజు నాకు ఈ సబ్జెక్ట్ కూడా లేదు, అయినా నేను వచ్చాను చెప్పాలి కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది నాకు. ఏం మాట్లాడినాడు ఆయన? శుద్ధ పూసలు, నీతికి మారు పేరు వీళ్ళందరూ. ఏమి జరగలే. 5 ఏళ్ల పాలన నాది, సత్యహరిశ్చంద్రుడి పాలన, రామరాజ్యం నాది, అవినీతి రహిత పరిపాలన అన్నట్టు ఆయన చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేసి బాధేసి, ఒకవేళ రాష్ట్ర ప్రజలు ఎవరైనా అతని మాటలను నమ్ముతారేమన్న భయంతో వచ్చాను నేను ఇప్పుడు ప్రెస్లో మాట్లాడటానికి. ప్రెస్లో అతను మాట్లాడిన మాటలన్నీ అబద్ధమని చెప్పడానికి వచ్చాను నేను. రుజువులతో సహా మీకు చెప్పడానికి వచ్చాను నేను. రాజు కసిరెడ్డి దుబాయ్ వెళ్ళాడు. ఏ పేరుతో వెళ్ళాడండి? నేను ఒక్కటే సార్, మీరు చెప్పండి. ఒక మనిషి పేరు మార్చుకొని దొంగ పాస్పోర్ట్ తోటి విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చాడంటే అతను నీతిపరుడు అని చెబుతారా? అనుమానితుడా? చెప్పండి సార్, పాత్రికేయులారా మీరు. ఆ రాజు కసిరెడ్డి అనేవాడు అరెస్ట్ అయిన రోజున ఎవరి పేరుతో వెళ్ళాడు దుబాయ్? ఏ పేరుతో వెళ్ళాడు దుబాయ్? వాడి దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఏమిటి? ఏ పేరుతో ఉంది? నిజాయితీపరుడా? నిజాయితీపరుడు మారు పేరుతో పాస్పోర్ట్ పెట్టుకుంటాడండి? నిజాయితీపరుడు మారు పేరుతో విదేశాలకు వెళ్ళొస్తాడండి? అదే దొంగ, తప్పుడు ఆలోచనలు, చీటర్. అతనికి మీరు తీసుకెళ్ళి రాష్ట్ర ఖజానా అతనికి అప్పచెప్పారు. 3,500 కోట్ల రూపాయలు కొట్టేశాడు. కొట్టేసి ఆడొక్కడే తింటాడండి? 3,500 కోట్ల రూపాయలు జీర్ణించుకునే శక్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ పేరు మీరు తిన్నారని అంట్లా, ఎవరు తిన్నారని అడుగుతున్నా. పోనీ మీరు చెప్పండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి 3,500 కోట్ల రూపాయలు ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తులో ఆ డబ్బు, అవినీతి డబ్బు అంతా కూడా వాడే కొట్టేశాడని చెప్పండి. వీళ్ళటండి పత్రికా సోదరులారా, దుబాయ్లో ఆ రూమ్ ఏదో ఉందట, వాడెవడో శ్రావణ్ రావు అని, అక్కడ అది కూడా చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ రాడు. వాడికి ఒక ఫ్లాట్ ఉంది అక్కడ దుబాయ్లో. ఆ ఫ్లాట్లో ఈ నోట్ల కట్టలన్నీ పరుచుకొని ఒక బెడ్ లాగా వేసుకొని దానిపైన దుప్పటేసుకొని ఒక దిండేసుకొని పడుకుంటారట. అంటే మంచం ఎంత ఎత్తు ఉంటుందండి? 2 feet ఉంటుంది జనరల్గా. 2 feet ఉంటుందా? 2 feet ఉంటుంది. అంటే 2 feet into 6, 6 into 6 ఎంత వైశాల్యంలో డబ్బుకు కట్టలు పేర్చారు ఒకసారి అందుతుందా మనకి? ఆ డబ్బు కట్టల మీద పడుకుంటారంట వీళ్ళు. నేను అడుగుతున్నా, మీరు మంచంగా బెడ్గా ఏర్పాటు చేసుకున్న నోట్ల కట్టలు ఎక్కడేయండి అవి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి సమాధానం. మన వాళ్ళు ఉండే దుబాయ్లో ఉండే ఆ శ్రావణ్ రావు ఫ్లాట్లో నోట్ల కట్టల మీద మన వాళ్ళు పడుకుంటున్నారంటే ఆ నోట్ల కట్టలు ఎక్కడే సార్? మన రాష్ట్రంలో కదా, మన రాష్ట్ర ప్రజలే కదా, మీవే కదా, నావే కదా, ఆయనయే కదా, 5 కోట్ల ప్రజల సొమ్మే కదా. 5 కోట్ల ప్రజల సొమ్ము
5 కోట్ల ప్రజల సంక్షేమానికి ఉపయోగించవలసిన సొమ్ము, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునేవాడి సొమ్ము, సోడాలు అమ్ముకునేవాడి సొమ్ము, రిక్షా తొక్కేవాడి సొమ్ము, ఆటో తొక్కేవాడి సొమ్ము, కూరగాయలు అమ్ముకునేవాడి సొమ్ము, రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునేవాడు సొమ్ము, దోశలు అమ్ముకున్నాడు సొమ్ము. జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో, కసిరెడ్డి గారి నాయకత్వంలో 29 మంది పేర్లు ఇచ్చారు ప్రస్తుతానికి. వీళ్ళందరూ కలిసి కొట్టేసి దుబాయ్ తీసుకెళ్తే మీరు వాళ్ళందరూ శుద్ధపోసలని చెబుతారా? దాని గురించి నోరు తెరవరా? ఆ ముద్దాయిలు ఎవరో పట్టుకోండి అని నోరెత్తి మాట్లాడరా? జగన్మోహన్ రెడ్డి అంటే కన్నా మాట్లాడారండి మాజీ ముఖ్యమంత్రి. సిట్టు వేశారు, చాలా సంతోషం, వెలుగు తీయండి, అవినీతి ఎలా జరిగింది, ఒకవేళ నాకు తెలియకుండా జరిగిందా, వాళ్ళందరినీ బుక్ చేయం అని అన్నారండి ఎక్కడన్నా? మీ మౌనం అర్ధాంగీకారం కాదా? మద్యం కేసులో సిట్టు దర్యాప్తు చేస్తుంటే మీరెక్కడ ఒక్క ప్రెస్ మాట్లాడలేదు. నాకు తెలుసు తెలియదని కూడా అనలేదు. మీరు దొంగల్ని పట్టుకోండి అని అనలేదు. అవినీతి పరులను శిక్షిద్దామని చెప్పి కూడా మీరు అనలేదు. రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేశాడు. రాష్ట్ర ప్రజలారా మీకు తెలియజేస్తున్నా నేను, మన సొమ్ము, మనందరి సొమ్ము, రాష్ట్ర ప్రజల సొమ్ము 3,500 కోట్ల రూపాయలు దుబాయ్కి ఈ ముఠా కొట్టేసిందంటే, దుబాయ్లో స్టీల్ ప్లాంట్ అంటండి, దే ఆర్ టు బి కన్ఫర్మ్డ్. దుబాయ్లో రియల్ ఎస్టేట్ అంటండి, దుబాయ్లో వ్యాపారం అంటండి. ఇది అక్కడ టెక్కర్ అండ్ కంపెనీ అని వాళ్ళు పెడితే వీళ్ళు ఒక ఆర్జీ వచ్చి టెక్కర్ అండ్ కంపెనీ అని వీళ్ళు పెడతాను. అంత దుర్మార్గం అండి ఇదంతా కూడా. అక్కడ కంపెనీలు పెడుతున్నా. నేను అందుకని సిట్ ఏర్పాటు చేసిన రోజే చెప్పాను, నేను ప్రెస్ పెట్టమని చెప్పాను. దుబాయ్లో ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలా? అసలు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలి, ఒక ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలి అక్కడ. లేకపోతే ఒక్కరోజు ఈ సిట్ వల్ల పూర్తి అవ్వదు. జగన్ రెడ్డి టైంలో 5 సంవత్సరాల్లో ఎవరెవరు వచ్చారు దుబాయ్, ఏమేమి వ్యాపారాలు పెట్టారు, వాళ్ళకి పెట్టడానికి అక్కడే డబ్బు. ఒక సామాన్యుడు వెళ్ళి విదేశంలో వెళ్ళి వ్యాపారం చేయగలడండి? వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి టీమే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుబాయ్ అంటే ఆయన ఉలిక్కి పడుతున్నాడు. ఆయనకి ఎంత ఉందండి? 10 ఏళ్ల క్రితం ఆయన ఎంత, ఇప్పుడెంత? ఈ రకంగా అవినీతి సామ్రాట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి టీం 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని సిబిఐ ఛార్జ్ షీట్లు వేసి